गङ्गातरङ्गरमणीयजटाकलापं गौरीनिरन्तरविभूषितवामभागं नारायणः प्रियमदङ्गमदपहारं वाराणसीपुरपतिं भज विश्वनाथम्। वाचामगोचरमनेकगुणस्वरूपं वागीशविष्णुसुरसेवितपादपीठं वामेन विग्रहवरेण कलत्रवन्तं वाराणसीपुरपतिं भज विश्वनाथम्। भूतादिपं भुजगभूषणभूषिताङ्गं व्याघ्राजिलाम्भरधरं जटिलं त्रिनेत्रं पाशाङ्कुशाभयवरप्रदशूलपाणिं वाराणसीपुरपतिं भज विश्वनाथम्। सीतांशुशोभितकिरीटविराजमानं पालेक्षणानलविशोषितपञ्चभानं नागाधिपारचितबासुरकर्णपूरं वाराणसीपुरपतिं भज विश्वनाथम्। पञ्चानलं दुरितमत्तमतङ्गजानां नागान्तकं धनुजपुङ्गवपन्नगानां दावानलं मरणशोकजराटवीनां वाराणसीपुरपतिं भज विश्वनाथम्। तेजोमयं सगुणनिर्गुणमद्वितीयम् आनन्दकन्दमपि राजितमप्रमेयं नागात्मकं सकलनिष्कलमात्मरूपं वाराणसीपुरपतिं भज विश्वनाथम्। आशां विहाय परिहृत्य परस्य निन्ता उपेरतिं च सुनिवार्य मनः समादौ आदाय हृत्कमलमध्यगतं प्रदेशं वाराणसीपुरपतिं भज विश्वनाथम्। नागाधिदोषरहितस्वजनानुरागं वैराग्यशान्तिनिलयं गिरिजासहायं माधुर्यधैर्यसुभगं गरलाभिरामं वाराणसीपुरपतिं भज विश्वनाथम्। वाराणसीपुरपतेः स्तवनं शिवस्य व्यासोक्तमिष्टकमिदं पठिता मनुष्या विद्यां श्रियं विपुलसौख्यमनन्तकीर्तिं सम्प्राप्य देहनिलये लभते च मोक्षम्। विश्वनाथाष्टकमिदं यः पठेच्चित्तशिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह మోదతే। విశ్వనాథాష్టకాన్ని విన్నాం కదా. ఇప్పుడు మనం విశ్వనాథాష్టకం యొక్క భావాన్ని తెలుసుకుందాం. గంగానది అలలను తన జటాజూటంలో అందంగా కలిగినవాడు, ఎల్లప్పుడూ తన ఎడమవైపు పార్వతీదేవితో శోభించేవాడు, శ్రీహరికి ప్రియమైనవాడు, మన్మధుని గర్వమనిచినవాడు, వారణాసిపురంలో వెలసిన విశ్వనాథుని భజన చేద్దాం. వర్ణనకు అందని అనేక గుణాలు కలిగిన స్వరూపంతో ఉన్నవాడు, బ్రహ్మ విష్ణు మరియు ఇతర దేవతలచే సేవింపబడు పాదములు కలవాడు, తన ఎడమవైపు శుభములు కలిగించు పార్వతిని కలిగి ఉన్నవాడు, వారణాసిపురంలో వెలసిన విశ్వనాథుని భజన చేద్దాము. సమస్త భూతములకు అధిపతి అయినవాడు, సర్పములను ఆభరణంగా కలిగినవాడు, పులి చర్మం వస్త్రంగా ధరించిన జడలు కట్టిన కేశములు కలిగినవాడు, త్రాడు, అంకుశము, త్రిశూలము ధరించి అభయము, వరములను ప్రసాదించే వారణాసిపురంలో వెలసిన విశ్వనాథుని భజన చేద్దాము. చల్లదనాన్ని ఇచ్చే చంద్రుణ్ణి కిరీటముగా కలిగి ఉన్నవాడు, తన ఉగ్రనేత్రముతో మన్మధుని దగ్ధము చేసినవాడు, నాగేంద్రుని కర్ణములకు అలంకారముగా ధరించినవాడు, వారణాసిపురంలో వెలసిన విశ్వనాథుని భజన చేద్దాము. మదించిన ఏనుగుల పాలిటి సింహంలా ఉన్నవాడు, అసురుల పాలిటి గరుత్మంతుని వలె ఉన్నవాడు, మరణాన్ని, శోకాన్ని, వృద్ధాప్యాన్ని నాశనం చేసి అగ్నిలా ఉన్నవాడు,
వారణాసీపురంలో వెలసిన విశ్వనాథుణ్ణి భజన చేద్దాము. తేజస్సు సుగుణములను కలిగినవాడు, గుణములు లేనివాడు, వేరెవరూ సాటి లేనివాడు, ఆనందకారకుడు, ఓటమి ఎరుగని తర్కానికి అందని, సర్పములకు ఆత్మ అయి అన్ని శుద్ధ స్వరూపములు తానే అయి ఆత్మస్వరూపుడై వారణాసీపురంలో వెలసిన విశ్వనాథుణ్ణి భజన చేద్దాము. ఏ కోరిక లేనివాడు, దోషములు ఎంచని, నింద చేయని, పాపములకు దూరంగా ఉండి సమాధి స్థితిలో ఉన్న హృదయ కమలమును మధ్యలో నివసించుచున్నవాడు వారణాసీపురంలో వెలసిన విశ్వనాథుణ్ణి భజన చేద్దాము. రాగ ద్వేషాది దోషములు ఎరుగనివాడు, తన భక్తులను ప్రేమతో చూచుచు వైరాగ్యము శాంతికి నిలయమై హిమవంతుని పుత్రిక సహాయం పొందుచు మాధుర్యము ధైర్యము కలిగి విషాన్ని ధరించి వారణాసీపురంలో వెలసిన విశ్వనాథుణ్ణి భజన చేద్దాము. వారణాసీపురంలో వెలసిన ఆ విశ్వనాథుని అష్టకాన్ని పఠనం చేసే మనుషులకు దేహమున్నప్పుడు విద్య, మంచి ఎనలేని సుఖం, అనంతమైన కీర్తి, అటు తర్వాత మోక్షము లభించును. ఓం నమః శివాయ. సర్వం శివార్పణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.